హలో యూట్యూబ్ ఫ్యామిలీ. సో మీకు ఇప్పటికైతే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వచ్చినాము. ఈరోజు మనం మన బాహురాయ ఆర్ట్స్ గన్పురం విలేజ్లో ఉన్నాము. అనుకోవచ్చు చాలామంది దీని గురించి అప్డేట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు అని చెప్పి, బట్ నేను మాత్రం కొంచెం డిలే ఎందుకు ఇస్తున్నా అంటే కొంచెం వర్క్ అయిన తర్వాత, ఫినిషింగ్ అయిన తర్వాత, మనకి ఇంకా మంచి అవుట్పుట్ వచ్చిన తర్వాత దెన్ వీడియో ఇద్దామని చెప్పేసి అయితే నేను వెయిట్ చేసిన. సో ఈరోజు ఇక్కడ వచ్చాం మనం బాహురాయ ఆర్ట్స్లో. మన ఉమేష్ అన్నతో కూడా మాట్లాడదాం. అండ్ వెనకాల చూడవచ్చు కొన్ని విగ్రహాలు అయితే మంచి స్టాండింగ్ మూమెంట్లో ఉన్నాయి, బ్యాలెన్సింగ్ విగ్రహాలు. సో లోపలికి వెళ్దాము. ఇప్పుడు ఎంతవరకు అయితే వర్క్ అయ్యింది, ఏంటి ఇక్కడ ఈ మోడల్స్ ఉన్నాయి, ఏంటి అప్డేట్స్ మనకైతే ఉమేష్ అన్నతో కూడా మాట్లాడి తెలుసుకొని మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మనకి స్టాండింగ్ విగ్రహాలు అయితే ఉన్నాయి, బ్యాలెన్సింగ్ ఇవి వచ్చేసి ఒక 15 to 16 feet ప్లస్ ఉన్నాయి మనకి హైట్. సో వెనకాలది ఇప్పుడే చూపించాలి అనుకోవట్లేదు, ఎందుకంటే అది వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. దీని బ్యాక్ సైడ్ ఉన్నది. సో నేను ఏదైతే కంప్లీట్ మనకి మంచి ఫేస్, మంచి బాడీ ఫినిషింగ్ అయిన విగ్రహాలు మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే నాకు హాఫ్ వర్క్లో ఉన్నాయి చూపించడం ఇష్టం లేదు కాబట్టి. సో ఇది వచ్చేసి ఇంకొక పెద్ద మోడల్ ఇది. సో వైడ్ యాంగిల్లో అయితే పెట్టి చూద్దాం మనము దీని ఎలా ఉందనేది, సిట్టింగ్ పొజిషన్ మన వినాయకుడిది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన వినాయకుడికి ఇక్కడ వచ్చేసి ఇంకొకటి డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. ఇది కాలు మీద కాలు వేసుకొని మనకి మోదక్ అయితే చేతిలో ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా హ్యాండ్లో మోదక్ అనేది ముంబై స్టైల్లో. మన హైదరాబాద్ మోడల్స్కి అయితే మనం లడ్డు పెట్టడానికి అని చెప్పి చేయిస్తారు డిఫరెంట్గా, బట్ ఈ మోడల్ అయితే మనకి ముంబై స్టైల్లో అన్నిటికీ అయితే మ్యాక్సిమం మనకి మోదక్తో పాటే వస్తుంది. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్ హైట్లో ఉన్నాయి మనకి, ఇవన్నీ విత్ బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ 20 feet హైట్లో అయితే ఉన్నాయి. మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తున్నా కాబట్టి మీకు మేబీ చిన్నగా అనిపించచ్చు, బట్ నేను మీకు ఒక విగ్రహానికి అయితే నేను పక్కన నిల్చొని చూపిస్తా, సో దట్ మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయనేది. మీకు అదే చెప్పినా కదా ఇందాకైతే, నేను ఒకసారి విగ్రహానికి పక్కన నిల్చొనే మీకు చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది ఎంత హైట్లో ఉన్నా అన్నది. నేను వచ్చేసి అయితే 6 feet హైట్ ఉంటా. ఇప్పుడు నాకంటే కూడా మీరు బప్పా చూడవచ్చు ఎంత హైట్లో అయితే ఉన్నాడు అనేది. మీకు ఇందాక వైడ్ యాంగిల్లో చూపిస్తే చిన్నగా అనిపించింది, బట్ ఇవైతే దీస్ ఆర్ లైక్ 20 feet ప్లస్ హైట్ ఉన్నాయి మనకి ఈజీగా. ఇప్పుడు ఈ పర్టికులర్ గణపతి చూస్తే చేతిలో మనకు వచ్చేసి దంతం ఉంది. సో ఇదొకటి డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. మనకి హ్యాండ్లో ఆశీర్వాదం చేలో దంతం పెట్టుకొని ఉండడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో ఆల్మోస్ట్ ఈ సెట్లో మనకి స్టాండింగ్ వచ్చేసి ఒక 5 to 6 ఉన్నాయి, అండ్ బయట కొన్ని ఉన్నాయి. అలాగే మనకి సిట్టింగ్ పొజిషన్లో వచ్చేసి ఒక 25-30 మోడల్స్ వరకు ఉన్నాయి. బయట కూడా కొన్ని ఉన్నాయి, మనం అవి కూడా కవర్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఉమేష్ భాయ్తో మాట్లాడదాం. ఉమేష్ అన్న నమస్తే. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. సో 2024 గణేష్ ఫెస్టివల్ సీజన్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ మాకు వ్యూవర్స్కి అయితే మీ దగ్గర ఉన్న మోడల్స్ కొన్ని చూపించిన. ఓకే. సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకా భారీ ఎత్తున చేస్తున్నారు, అదైతే క్లియర్ అయిపోయింది మాకు. సో ఈసారి ఆర్టిస్ట్ ఎవరు, లైక్ ఏం ప్లాన్ చేసారు మనకి కొంచెం మీరే చెప్పాలి మా వ్యూవర్స్కి. ఈసారి నా దగ్గర కొత్త ఆర్టిస్ట్ వచ్చిండు, సిద్ధేష్ దుగ్గులే, ముంబై ఫేమస్ ఆర్టిస్ట్. ఓకే. లాస్ట్ ఇయర్ ముంబైలో పెద్ద విగ్రహాలు ఆయన దగ్గరికి చందనవాడి, అదే తర్వాత చాలా పెద్ద మలాడ్స రాజా, చాలా విఘ్నహర్త, చాలా పెద్ద పోయినాయి. ఆ ఆర్టిస్ట్ మా దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తులో చేసిన. ఈసారి వచ్చి చూసుకోండు, 50% అబౌవ్ బుకింగ్ అయిపోయినాయి మన దగ్గర, కొన్నే ఉన్నాయి. ఓకే. మొత్తం ఈసారి ఎన్ని చేస్తున్నారన్న మీరు? ఈసారి ఓన్లీ 70 చేస్తున్నా. ఓన్లీ 70. సో అందులో 50% బుకింగ్, 35 అయిపోయినాయి ఆల్రెడీ. సో మీరు కొత్త ఆర్డర్స్ ఏమన్నా తీసుకునే ప్లాన్లు ఉన్నారా? లేదన్న, కొత్త ఏం ఆర్డర్ తీసుకుంటే బయట అయినా సరే ఇక్కడ అయినా సరే కొత్త ఆర్డర్ తీసుకుంటే. సో మీ దగ్గర ఉన్నవైతే ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో మీరైతే ఆల్రెడీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫెస్టివల్కి మనకి ఇంకా 3 months టైం ఉంది. ఆల్రెడీ అన్న వాళ్ళ దగ్గర 70లో 35 అయిపోయినాయి. ఎందుకంటే ఒకటే రీజన్, ఉమేష్ అన్న హార్డ్ వర్క్, దాని తర్వాత మనకి సిద్ధేష్ దిగోలే భాయ్ కూడా ఉన్నాడు ఈసారి ఇక్కడ ఆర్టిస్ట్. సో అన్న ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మార్కెట్లో ఉమేష్ భాయ్ అయితే మనకి ఏందనేది తెలుసు. సో ఈయన ఆర్టిస్ట్రీకి ఆయన కళ రెండు తోడైనాయి కాబట్టి ఈసారి చాలా ఫాస్ట్ ఉన్నాయి బుకింగ్స్. సో ఎవరైనా వచ్చేది ఉంటే మీకు డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో అన్నతోనే మాట్లాడండి వచ్చి, అన్న అయితే బెస్ట్ ప్రైజ్ ఇస్తాడు. సో అన్న ఇంకోటి, మనకి ఇప్పుడు గణేష్ చతుర్థి అయిపోగానే నెక్స్ట్ మాతా సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీకు మాతా కూడా మీరు చేస్తున్నారా, లైక్ దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తారా? మాతలు నేను ఆల్రెడీ చేసి పెట్టాను నేను. ఓకే. దాన్ని అంటే రిలీజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. రిలీజ్ గా అన్న ఇప్పుడు నార్మల్ గా మాతా పెట్టే వాళ్ళు బుకింగ్ అవైలబుల్ ఉంది, రెడీ అయినాయి, వచ్చి చూసుకోవచ్చు. ఓకే. సో మాతా కూడా మనం ఆల్రెడీ చేసాం, ఎందుకంటే మనకు చాలా ఇమీడియట్ ఫాస్ట్ గా వచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ సీజన్ అంటే వినాయక చవితి కాగానే దుర్గామాత వెంటనే ఉంటది కదా. అవును. అవుట్పుట్ తొందరగా ఇవ్వాలంటే అట్లనే తొందరగా కావాలంటే కాదు,
అట్లానే నేను కొన్ని సో నేను కూడా ఎవరైతే బయట మాత పెడతారో వాళ్ళందరి తరఫున నేను అడుగుతున్నా మీకు క్వశ్చన్. వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గణేష్ చతుర్థి అయిపోయిన తర్వాత టైం ఉండదు, చేస్తారా లేదా మరి ఉమేష్ భాయ్ సారి అన్న పాయింట్కి ఈ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. సో అన్న కలరింగ్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనకి ఫస్ట్ కలరింగ్ అయినాక ధోతి వర్క్, జ్యువెలరీ వర్క్ లాస్ట్ మూమెంట్ లో 1 month బిఫోర్ ఉండగా. సో ఈసారి మనకు కుందన్ వర్క్ అనేది చేస్తున్నారు? ఈసారి కుందన్ వర్క్ ఏం లేదు, ఓన్లీ 1 gram గోల్డ్ ఒకటి ఉంటుంది. అది కస్టమర్ బట్టి ఉంటుంది అది. సో అది కూడా అన్ని విగ్రహాలకు రాదు 1 gram గోల్డ్, కస్టమర్ ఎలా ఉంటే అట్లా. ఓకే, ఎవరైనా కుందన్ వర్క్ రిక్వెస్ట్ చేస్తానా చేస్తారా? కస్టమర్ ఒకవేళ రిక్వైర్మెంట్ మీ ప్రైస్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, కస్టమర్ తో మాట్లాడు. సో మన దగ్గర మాత్రం కుందన్ వర్క్ లేదు. ఓకే ఓకే, సో ఇదొకటి యూనిక్ పాయింట్ అన్న వాళ్ళ దగ్గర. ఇప్పుడు మార్కెట్లో అందరు కూడా కుందన్ వర్క్ ఇచ్చి హైప్ చేస్తున్నారు. సో అన్న అయితే ఈసారి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు వితౌట్ కుందన్ వర్క్ అనేది. 1 gram గోల్డ్ మాత్రం 1 gram గోల్డ్ అనేది మాత్రం చాలా కొత్త కాన్సెప్ట్ ఈసారి. సో ఇదే మేము కూడా ట్రై చేయాలన్న పాయింట్ ఇప్పుడు ఆలోచిస్తున్నాం దీని గురించి. అండ్ మీకు అందరికీ తెలియని విషయం ఏంటి అంటే మేము కూడా ఉమేష్ భాయ్ దగ్గర గణపతిని బుక్ చేసినాం ఈసారి. సో అన్న అయితే చాలా రీజనబుల్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా. సో మీరు కూడా రండి, అన్నతో మాట్లాడండి. కొంచెం తొందరగా వస్తే మీకు ఏం కావాలన్నా కూడా ఏదైనా చిన్న కస్టమైజేషన్ ఇక్కడ ఉన్న దాంట్లో అన్న చేసి అయితే రెడీ ఉన్నాడు. మన దగ్గర ఏ స్టార్టింగ్ హైట్ ఎంత ఉంది అండ్ ఎంత వరకు పోతున్నాయి హైట్ అన్నది? నా దగ్గర అంటే నా వర్క్ షాప్లో అయితే 12 feet నుంచి వెళ్ళి అంటే 10 feet నుంచి వెళ్ళి 22 feet వరకు ఇక్కడ వరకు ఉన్నాయి. అంటే బ్యాక్గ్రౌండ్ ఫోల్డింగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఫోల్డింగ్ అన్నీ కాదు, ఇట్లా పైన హైట్ బట్టి ఫోల్డింగ్ అవుతా ఉన్నాం. ఓకే, దానివల్ల అదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఏమో ఆర్డర్స్ ఉన్నాయి, అన్ని బుకింగ్ క్లోజ్ అని అవి ఒక 25 feet 30 feet 25 feet వరకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మొత్తం ఇక్కడే వేస్తున్నారా లేకపోతే ఏదన్నా వాళ్ళ పర్సనల్ షెడ్ దగ్గర కూడా ఏమన్నా చేస్తున్నా? అవన్నీ బుకింగ్ క్లోజ్ అయిపోయినాయి. అచ్చా, ఆల్రెడీ ఎన్ని వేస్తున్నారన్న బయట? 5 కాకుండా 5. ఓకే, అది ఎక్కడ ఏరియాలో ఉన్నాయి? మన లంగరోజ్, అదైన తర్వాత గౌలిగూడ, అచ్చా, అదైన తర్వాత ఉస్మాన్గంజ్. సో మొత్తం మన హైదరాబాద్ సిటీ లోపలనే ఉన్నాయి మొత్తం ఫేమస్. సో ఇది కూడా మనం ఉమేష్ భాయ్ దగ్గర నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అవి కూడా తర్వాత కవర్ చేద్దాం, ట్రై చేద్దాం అవి ఎక్కడెక్కడ ఉన్నాయో. వన్స్ మన ఫెస్టివల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ విగ్రహాలు కూడా మనము మన బ్లాగ్లో అనేది యాడ్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్ఫర్మేషన్, మీ టైం ఇచ్చినందుకు. సో వన్స్ మనం కలరింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకో ఎపిసోడ్ చేద్దాం దాని మీద కూడా. సో కంటిన్యూ, మీ సపోర్ట్ మాకు ఉండాలి ఇట్లా. జై శ్రీరామ్. ఇందాక మీకు చెప్పినట్టయితే ఇది బయట ఇంకొకటి అనమాట. ఇంకా 2 మోడల్స్ అయితే స్టాండింగ్లో ఉన్నాయి మనకు బయట. ఇవి కూడా అరౌండ్ 13 feet వరకు అయితే హైట్ ఉన్నాయి మనకి, 13 to 15 feet మధ్యలోనే ఉన్నాయి. ఇది ఇంకొకటి డిఫరెంట్ మోడల్. పక్కన మనకు గణేషునికి అయితే ఒక పిల్లర్ వచ్చింది, లైక్ డిఫరెంట్ క్రాస్గా నిల్చొని. అంటే కవర్ వల్ల మనకు క్లారిటీ లేదు, బట్ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక మంచి డిఫరెంట్ స్టాండింగ్ పొజిషన్. సో ఈ నిల్చున్న మోడల్స్ అన్నీ కూడా స్టాండింగ్ పొజిషన్ అనడం కంటే కూడా ఇవన్నీ బ్యాలెన్సింగ్ వర్క్ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో గణేష్లు ఇవైతే ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ అయిపోయి వేరే స్పెషల్ షెడ్ ఒకటి బయట అరేంజ్ చేసి దీనిలో పెట్టిరు. అండ్ ఇవి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్స్ ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, గణేషుని ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 12 feet నుంచి మళ్ళీ ఇక్కడ కూడా అన్ని 25 to 24 feet లోపల ఉన్నాయి. వీటికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కాలేదు. కాకపోతే మనం ఒక్కొక్క విగ్రహం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఛాన్స్ లేదు, ఎందుకంటే కవర్ వేసి అయితే పెట్టిరు. బికాజ్ ఇట్స్ వర్షాకాలం కాబట్టి విగ్రహాలు పాడు కాకుండా కవర్ వేసి అయితే పెట్టిరు. సో నెక్స్ట్ ఫ్యూచర్ వ్లాగ్ మనం చేసినప్పుడు దీనికి కలరింగ్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడైతే మనం కంప్లీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క విగ్రహం గురించి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇట్లాంటి కంటెంట్తో పాటు హైదరాబాద్లో జరిగే ప్రతి ఒక్క హ్యాపెనింగ్ ఫెస్టివల్ కానీ టూరింగ్ వ్లాగ్స్ కూడా చేస్తాను. సో అవన్నీ కంటెంట్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. అండ్ వెనకాల ఏదైతే చూస్తున్నారో షెడ్, ఇది బాహురాయ ఆర్ట్స్ వాళ్ళదే ఇది కూడా. సో దీంట్లో ఏ విగ్రహాలు ఉన్నాయనేది మనం ఎపిసోడ్ 2లో రివీల్ చేస్తాం.